ఆ సృష్టికర్త ఈ భూలోకంలో మనల్ని ఎంతో ప్రేమించినాడు. కానీ ప్రియులారా, మన అంత మాత్రమే కాదు, ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యము నివసించే దేవుడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయములో 15వ వచనంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఇటువంటి దేవుడు ఆయన. అయితే మనం ఎలాంటి వారము అనగా, మన జీవితాన్ని గురించి మరి ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనంలో రాయబడుతూ వచ్చింది. నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయంలోని తలంపులు ఊహంతో కూడా ఎల్లప్పుడూ చెడ్డదని యెహోవా సెలవిచ్చినను రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియమైన వారులారా, ఇలాంటి మన జీవితం, ఈ చెడుతనం ఎక్కడి నుండి వచ్చింది? ఈ సృష్టిలో మానవుని దేవుడు కలుగజేస్తూ వచ్చినాడు. ఆ మానవునికి ఒక ఆజ్ఞ ఇస్తూ వచ్చినాడు. నీవు ఈ సంవత్సరాన్ని కూడా తినవచ్చు, కానీ ఇందులో ఉన్న ఈ పళ్ళ చెట్లు పనికి పోతే కూలి వస్తుంది, జీతం చేస్తే నెలకు పని చేస్తే జీతం వస్తుంది, పాపం చేస్తే ఏముంది అలాగే జీతం ఉంది. అదే భయంకరమైనటువంటి నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాయుగాలు అందులో కాలవలసిన వారు. ఇలా ఒక దినము కాదు, ఒక వారం కాదు, 10 రోజులు కాదు, నెల కాదు, సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, యుగాయుగాలు ఆ మండేటువంటి అగ్ని గంధకముల గుండములో మనం కాలవలసిన వారమే. ఇలా ఇట్టి మరణమును మన పాపమును బట్టి మనం కొని తెచ్చుకున్నాం. అయితే ప్రియులారా, మానవుడు ఈనాడు ఏం చేస్తున్నాడంటే, తన పాపములను తాను కాపాడుకోవాలని, తాను మోక్షాన్ని పొందాలని ఎన్నో ప్రయత్నాలు లోకంలో చేస్తున్నాడు. దానాలు చేస్తున్నాడు, ధర్మాలు చేస్తున్నాడు, జపాలు చేస్తున్నాడు, తపాలు చేస్తున్నాడు, ఎక్కడికెక్కడో దూర ప్రదేశాలకు వెళ్ళి వస్తున్నాడు. కానీ ఇవన్నీ చేసినంత మాత్రాన మానవుడు తన పాపమును తీసివేసుకోలేడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తన గ్రంథం 40వ వచనము, మరణం చూడకుండా బ్రతికగల నరుడెవడు, పాతాళ వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవడు అని ఉంది. కాబట్టి పాతాళము తప్పించుకున్న లేడు మానవుడు. ఆ సృష్టికర్త ఈ భూలోకంలో మనల్ని ఎంతో ప్రేమించినాడు. కాబట్టి ప్రియులారా, మన అంత మాత్రమే కాదు, ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, పనికి పోతే కూలి వస్తుంది, జీతం చేస్తే నెలకు పని చేస్తే జీతం వస్తుంది, పాపం చేస్తే ఏముంది అలాగే జీతం ఉంది. అదే భయంకరమైనటువంటి నరకం.